చివరి దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు ఛార్జిషీట్కు సిట్ రంగం సిద్ధం. రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చింది. 5.5 నెలలుగా అహర్నిశలు సాగిన కేసు దర్యాప్తును సిట్ ముగింపునకు చేర్చింది. ఈ కుట్రలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు పలువురు మాజీ పోలీస్ అధికారులు, రాజకీయ నేతలపై పక్కా సాక్ష్యాలతో తుది ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. దాదాపు 618 ఫోన్ నంబర్ల డేటా, 450 మంది సాక్షులు, సుమారు 2500కు పైగా ట్యాపింగ్ సంభాషణల ఆధారంగా ఎఫ్ఎస్ఎల్ నివేదికను ఛార్జ్షీట్లో కీలకంగా పొందుపరిచినట్లు సమాచారం. ఎంతమంది? 2500కు పైగా సంభాషణలు, ఆధారాలు, 450 మంది సాక్షులు, 618 ఫోన్ నెంబర్లు, ఇంకా ఎన్ని ఉన్నాయో అవన్నీ హార్డ్ డిస్కులు మొత్తం ధ్వంసం చేసి కాల్ చేసిర్రు. అవన్నీ దొరికింటే తెలుస్తుండే. మరి ఎప్పుడైతుంది ఏంది అనేది, ఇది త్వరగా పూర్తయితే చాలా సంతోషం. తెలంగాణ ప్రజలు కూడా 1000 కళ్ళతోనే ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి వీళ్ళు చేసినవి మరి వీళ్ళకి శిక్ష పడుతుందా లేదా అనేది చూడాలి. రాజకీయ కక్షతోనే మీనాక్షిపై కుట్రలు. సొంత పార్టీ నేతలకే ముఖ్యమంత్రి వెన్నుపోటు, దొంగ కేసు పెట్టించి రాజ్యసభకు అడ్డుపడ్డారు. రేవంత్ అక్రమాలు హైకమాండ్కు చెప్పినందుకే సీఎం ఆలోచనలు ప్రజాస్వామ్య విలువలకు నిరుద్ధం అని చెప్పేసి ఎవరు? ఈయన గురిగింజ సామెత గుర్తుకున్నదా? జీడిగింజనా గురిగింజ? గురిగింజ కింద కూడా నల్లగానే ఉంటుంది, కానీ దాన్ని కనపడదు. ఇగో ఈ టైపు ఈయన మీనాక్షి మీద కుట్రల గురించి మాట్లాడుతున్నాడు. ఇక నేను షురువు చేస్తా, చెప్తా ఈయన. ఇక మీ చెల్లెనే ఇంకే ఏం దాకన్నా ఎందుకు మరి మీ చెల్లె మీద కుట్రలు చేసి లాస్ట్కు మీరు జైలుకి పంపించిర్రు. మీరు మీ చెల్లెని జైలుకి పంపించిర్రు, పార్టీలో లేకుండా చేసిర్రు, ఎలగొట్టిర్రు. సరే ఇదంటే రీసెంట్గా మరి అంత మంచి మనిషి ఈటెల రాజేందర్ అన్నను కూడా బయటికి ఎలగొట్టిర్రు. టైగర్ నరేంద్ర అని పేరు తెచ్చుకున్న టైగర్ నరేంద్రను కూడా ఆయన పార్టీని మీ పార్టీలో కలుపుకొని వెనుపోటు పొడిచి ఆయన నిలగొట్టిరు. విజయశాంతిని చెల్లె రామలమ్మ చెల్లె అని చెప్పేసి ఆమెని, వికారాబాద్ చంద్రశేఖర్ని, బంజారా గాంధీ రవీంద్రనాయక్ని, నగేష్ని, మందాడి సత్యనారాయణని, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమందిని వెన్నుపోటు పొడిచి అసలు సిసలైన ఉద్యమకారులని వెన్నుపోటు పొడిచి బయటికి ఎలగొట్టి మీరు ఉద్యమ ద్రోహులని మీ పార్టీలో చేర్చుకొని మళ్ళా కుట్రల గురించి మీరు మాట్లాడుతున్నారు. సిగ్గు అనే పదమే సిగ్గుపడుతుంది. లజ్జ అనే పదం కూడా ఇక చెప్పుకుంటూ పోతే ఇక ఆ పదానికి కూడా అది కూడా సిగ్గుపడుతుంది. ఇక ఇవన్నీ విలువలు మరిచి ఇంకో ఈ టాపిక్ మాట్లాడుతున్నాడు. ఈ టాపిక్ ఈయన సూటబులేనా ఇది? సినీ పరిశ్రమలో కూడా కొంతమందిని రాష్ట్రం వదిలిపోయేటట్టు చేసినావు. ఇది నీకు సూటబులా? ఈ మాట మాట్లాడుతందుకు? ఈ మాట మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడతారు. ఎవరంటే కొన్ని నైతిక విలువలు ఉన్న వాళ్ళు ఈ మాటలు మాట్లాడాలి. నైతిక విలువలు లేని వ్యక్తివి నువ్వు, నీకెందుకు ఈ మాటలు?